నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎప్పుడూ కూడా రసవత్తరంగానే ఉంటుంది. సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేరుతుంటాయి. అదేంటో కానీ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన మధ్య ఈ మధ్య సమన్వయం లోపించినట్లుగా కనబడుతుంది. జనసేన టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుతో అసలు తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. రైతులు భూముల విషయం కావచ్చు, లూలుమాల విషయం కావచ్చు, తాజాగా డిఎస్పీ జయసూర్య విషయం కావచ్చు, పవన్ తన అనుకున్న విషయాన్ని, తన దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ జరుగుతున్న విషయాలను గమనిస్తున్న వైసీపీ, జనసేన టీడీపీ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని, తెగ సంబరపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా, ముందు జాగ్రత్త పడుతున్నారా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ పవన్ కృష్ణమూర్తి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, కూటమిలో ఒక రకంగా కూటమిలో ఉన్న జనసేన టీడీపీ మధ్య గ్యాప్ వచ్చిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిలో వైసీపీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా గ్యాప్ వచ్చిందంటారా? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాను వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. కూటమికి మధ్య అంతర్గత విభేదాలు మొదలైనవి. పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పార్టీకి పడట్లేదు. జనసేన టీడీపీ విడిపోతుందేమో, విడిపోతే బాగుంటుంది కదా అన్న ఆలోచన విధానం కానీ, అన్న భావన కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎవరికి లేదు. అది వాళ్ళు ఉమ్మలాడుకుని ఉంటారా, లేదు ఆయన చెప్తున్నట్టుగా 15 కాకపోతే ఇంకో 30 సంవత్సరాలు పొత్తులో ఉంటారా అది వాళ్ళ అంతర్గత విషయం. అది ఆలస్యం. మేము పెద్దగా పట్టించుకున్నదే లేదు. మేమేమంటామంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఒక 5 శాఖలకి మంత్రిగా ఉన్నప్పుడు తన యొక్క ఏ శాఖ అయితే తీసుకున్నారో, పంచాయతీరాజ్ శాఖ కానీ, పర్యాటక శాఖ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మిగతా ఇతరత్ర శాఖలకు కానీ ఆయన ఎటువంటి న్యాయం చేశాడు, ఎలా న్యాయం చేస్తూ ఉన్నాడు, ఎందుకని ఆయన చేసిన శాఖల మీద విమర్శలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకని టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇగో పొల్యూషన్ కంట్రోల్కి పవన్ కళ్యాణ్ గారు ఆ సంతకాలు పెట్టొద్దని చెప్తా ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి సాక్షాత్తు విజయవాడ సెంట్రల్ వచ్చి ఆయన బాడ ఉమా మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చే చౌదరి మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్కన, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇదేమైనా వాళ్ళకి ఏమైనా వాటాలు పంచుకునే విధానంలో ఏమైనా పరపత్యాలు వచ్చినాయా, లేదంటే కావాలనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పొగపట్టి పొమ్మని చెప్పే రకంగా చేస్తూ ఉన్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఇది వాళ్ళిద్దరు మధ్య ఏం జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి కాసేపు మనం ఏమనుకుంటామంటే, రోజుకి 5 కోట్లు, నెలకి 150 కోట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి ఒక పక్కన ఐటీడీపీ నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి నెలకి 150 కోట్ల రూపాయలు మరి కూటమి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా అని. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం అన్నది మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ప్రతిదీ గతంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి, అలాగే లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుంది, సీఎం చంద్రబాబు గారి దగ్గర ఉంటుంది. ఇద్దరు కూడా విమర్శించడం జరిగింది. విమర్శనం అవనియండి, ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, తప్పలేదు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఆ మరొక రోజే మందకృష్ణ మాదిగ ఎందుకంటే వచ్చి దానికి మాట్లాడడం జరిగింది. మా సామాజిక వర్గం సంబంధించినటువంటి అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉంటే ఒక దళిత పెట్టుంటే దానిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పి టీడీపీ నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన 10 నిమిషాల్లోనే ప్రెస్ మీట్ పెట్టి మరి మందకృష్ణ మాదిగా మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ భీమవరంలో వెచ్చలవిడిగా పేకాట జరుగుతూ ఉంది, పేకాట స్థావరాలు పెరిగినాయి, పర్మిషన్ అనేది ఇస్తే దాదాపుగా 50, 60, 70, 100
అక్కడ ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి అని అంటా ఉన్నారు. నిజంగానే ఆయనకి చిత్తశుద్ధి మీద ఈ మాట అన్నారనుకో, మంచి మాట అన్నారు. ప్యాకెట్ వల్ల, జోదం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చర్యలు తీసుకుంటే మంచిదే, మేము కాదనట్ల పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ ఇదే టీడీపీ వాళ్ళు చెప్తున్న ఆ వెర్షన్ ఏంటంటే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంజబాబు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి తెలియకుండా క్లబ్లు అక్కడ జరుగుతాయా? ఆయనకి సంబంధం లేకుండా అన్ని కొట్టుకొడుకుల్లో ప్యాకెట్ల స్థావరాలు ఏర్పాటు అవుతాయా? పవన్ కళ్యాణ్ గారికి వాటర్ రాలేదని ఆయన విమర్శిస్తూ ఉన్నారని చెప్పి ఐటీడీపీ నుంచి వాళ్ళే విమర్శ చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడ చేయట్లా, ఎందుకంటే ఏ అధికారులు ఉన్నారు అన్నింటి మీద కాకపోయినా కొన్నింటి మీద ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారంటే, రేపొద్దున చెడిపోయిన దానికి కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతారు పవన్ కళ్యాణ్ గారిని, మీరు అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు కదని. ఎస్, మీరు ప్రశ్నించాను అని మర్చిగా ఒక 4-5 ఉండాలి. కాబట్టి ఇగో పలానా దాని మీద ప్రశ్నించాను, పలానా నేను అడిగాను, పలానా గురించి నేను మాట్లాడానని చెప్పి చెప్పుకోవడానికి ఒక 4-5 కారణాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుగాడైనా వచ్చు, ఏదైనా జరగచ్చు. మీరు దాని గురించి జరగచ్చు. ఎందుకంటే సీజ్ సిప్ అన్నారు, ఏమైపోయింది ఆ సిప్? ఇప్పటికి 4-5 సార్లు అటు ఇటు తిరిగి, ఆ దక్షిణాఫ్రికా మన ఇండియాకి 4-5 సార్లు తిరిగా ఉంది. ఆ పయ్య వాళ్ళ కాసు వాళ్ళ బామ్మర్ది ఇప్పటికి వేల కొద్ది లక్షల కోట్ల టన్నులు ఆ బియ్యం సరఫరా చేస్తూ ఉన్నారు. పోయి నాదర్ల మనోహర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఆ బియ్యాలు పట్టుకోవట్లేదు? ఎందుకు ఆ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది విచ్చలవిడిగా ఎందుకు ఆపట్లేదు? అక్కడ ఏమైనా వాటాలు వచ్చినాయా మాకు తెలియదు. సరే, నిన్న లూలు మాల్ గురించి, లూలు మాల్ని తగిలేశారు, లూలు మాల్ అదే ఇది అన్నారు. అయ్యా, గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగానే హింసించారు. లూలు మాలు వాళ్ళకి ఇచ్చింది భూములు కేటాయిస్తే వాళ్ళకి అది కాదు ఇది కాదు అన్నారు. తన వల్ల ఏం ఉపయోగం? మహిళతో ఒక 5,000-6,000 రూపాయలు ఇచ్చిన జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు. మహిళతో ఒక 200 మందికి 300 మందికి. అటువంటి ఎందుకు ఈ దారదత్తం చేయడం, వేల కోట్లు విలువ చేసే భూములు ఎందుకు ఇవ్వడం? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కదా, గుండమ్మ కోరికలు కోరుతూ ఉన్నారు లూలుమాల్ అని. ఒకవేళ లూలుమాల్ నుంచి రావాల్సిన కమిషన్లు అందలేదని అన్నారా? లేదు, నిజంగానే వాళ్ళు అటువంటి కోరికలు కోరారు అనేది పవన్ కళ్యాణ్ గారు నిగ్గు తేల్చాలి. మీరు ఒకటి లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా డబ్బులు ఇస్తారని మీరు ఫిక్స్ అయిపోయారా? అంటే లూలు మాల్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అందేయా అంటారు, క్వశ్చన్ మార్క్ మీరే చెప్తారు, ఆన్సర్ మీరే చెప్తారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టవచ్చు కదా సార్. నేను అదన్నా సార్, నేను కూడా డౌట్ అనుమానంతోనే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రచారం చేస్తా ఉంది ఐటీడీపీ గ్రూపుల్లో ఫేక్ అకౌంట్లు అవనివ్వండి, వాళ్ళ అకౌంట్లు అవనివ్వండి, టీడీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది చౌదరీస్ అని కొంతమంది ఇదని చెప్పి ఆ ఐడీలు క్రియేట్ చేసుకొని చేస్తున్నటువంటి ప్రచారం. మీరు అనొచ్చు అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళే ఫేక్ అకౌంట్లు అంటే దానికి మీరు సమాధానం చెప్పలేదు. అది మీ వ్యక్తిగత విషయానికి మేము వదిలేస్తాం. ఎందుకంటే క్రిస్టల్ టీవీకి ఇక్కడ అర్థమవుతా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద ప్రశ్నించాల్సింది ఆ విషయం మీద ప్రశ్నించట్లా. అయ్యా ఇస్తా, విడిగా బ్లాక్ లో అమ్ముకుంటూ ఉన్నాడు, ఫ్రీగా ఇస్తా అన్నారు. ఎక్కడ ఫ్రీగా ఇస్తా ఉన్నారు? బ్లాక్ లో ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి 10,000-15,000 అమ్ముతా ఉన్నారయ్యా. ఒక లారీ వేసుకొచ్చి 50,000-70,000 అమ్ముతా ఉన్నారు. దాని మీద ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రశ్నించడం తప్పని వాడట్లా. మనం మీ కులపోడు, మీ కుల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చనిపోయారు, తప్పేశారు, సంస్కృత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. దానిపైన మీరు ప్రశ్నించలేకపోయారు. ఎందుకంటే మీరు ఎలక్షన్ ముందు అన్నారు కులభావాన్ని తెచ్చుకోండి, మేము కాపు సామాజిక వర్గం అందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించి ముందుకు రండి అని అన్నారు. మంచిదే, కులభావాలు తెచ్చుకున్నారు, పెద్దన్న పాత్ర పోషించారు, అధికారంలో తీసుకొచ్చారు. మీరేం చేస్తారు? వాళ్ళకి న్యాయం ఎంతవరకు నిలబడుతూ ఉన్నారు? దాన్ని పక్కన పెట్టారు కదా. అని మీ సొంత నియోజకవర్గం పెట్టపరులు ఒక బాలికమే టీడీపీ కార్పొరేట్ అక్కడ చనిపేసి అక్కడ అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ఇదైతే మన ఆ వ్యక్తికి ఎన్ని శిక్ష అయిపోయారు? ఎందుకు శిక్ష అయిపోయారు? ఎందుకు అరెస్ట్ చేసి ఆ వ్యక్తికి ఎందుకు పోక్సో చట్టం కింద శిక్ష వేయలేదు కదా. మన తునిగతంలో జరిగితే గతంలో ఇద్దరు దళితులే, ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తులే. ఆ జరిగిన సంఘటనకి ఆయన ఆత్మహత్య చేస్తున్నారని పోలీసులు చెప్తారు, లేదు చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే
ఆ వెంటనే ఒక పోస్ట్ పెట్టారు టీడీపీ ఆఫీసులో నుంచి ఏం పెట్టారంటే, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఆడబిడ్డల మీద కన్నెత్తి పెట్టి చూసినా, అత్యాచారాలు చేసినా, అఘాయిత్యాలు చేసినా అదే లాస్ట్ రోజు అని చెప్పి టీడీపీ అలా అఫీషియల్ హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో ఆ వ్యక్తి చనిపోయగానే వాళ్ళు పోస్ట్ చేశారంటే దానికి అర్థం ఏంటి అంటే, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఎవరినైనా చంపేస్తారు, వాళ్ళకి చట్టపరమైన శిక్షలు వేయరు, వాళ్ళు చంపారు, రెడ్ బుక్ పెట్టారు, అది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ నైనా. ఆ రెడ్ బుక్ అనేది ఎర్రగా ఉంది, రక్తాన్ని కోరుకుంటూ ఉంది, ఎర్ర పిశాసి రక్త పిశాల్లాగా దాహంతో ఉంది, మనుషుల యొక్క సవాలు మనుషుల యొక్క దాహాన్ని తీర్చుకుని నాకు కావాలి, ఇది రక్తం కావాలి, సవాలు కావాలని కోరుకుంటుందో. ఏ ముహూర్తాన్ని అయితే రెడ్ బుక్ అని పెట్టాడో ఆ నారా లోకేష్ నాకు తెలియదు, కానీ ఆ రెడ్ బుక్ అనేది రక్తాన్ని, మనుషుల యొక్క సవాళ్ళని, నరహత్యల్ని, నరబలల్ని కోరుకుంటా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా? గుడ్ల వచ్చి చేసుకుని చెప్పండి సార్. ఈ రోజున మేము ఎక్కడ ఆటో ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏదెక్కినా, లేదా అక్కడ రచ్చబండ కార్యక్రమంలో కూర్చున్న తల్లిదండ్రులు సార్, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఏమంటున్నారు సార్? లక్ష్మీనాథ్ గారు, అయ్యా మా ఆడపిల్లని స్కూల్కి పంపించాలంటే భయం వేస్తా ఉంది, కాలేజీకి పంపించాలంటే భయం వేస్తా ఉంది, ఒక ఉద్యోగానికి పంపించాలన్నా భయం వేస్తా ఉంది. వాళ్ళు తిరిగి సేఫ్ గా ఇంటికి వస్తారో రారో తెలియదు, టయానికి ఇంటికి వస్తారో రారో తెలియదు, మధ్యలో అత్యాచారాలు చేస్తారా, అత్యాచారాలు చేస్తారా, యాసిడ్ పోస్తారా, చంపేస్తారా, రేపు చేస్తారా, ఆయన భయాందోళనతో బతుకుతున్నాం సార్. ఈ సంవత్సరాల కాలం పాటు, ఈ 5 సంవత్సరాలు ఎలాగా బతకాలని ఒక్కొక్క సార్. రైట్ చెప్తాను సార్. రైట్ లక్ష్మణరావు గారు, మళ్ళీ వస్తాం మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడింది మీరు చెబుతారు కానీ, బట్ అసలు టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట మాట్లాడితే ఇమ్మీడియట్లీగా బొండబొమ్మ గారు ఏదన్నా విషయం గురించి మాట్లాడితే ఆయన కౌంటర్ ఇస్తారు, శాసనసభలో బాలకృష్ణ గారు మాట్లాడతారు, అదేమంటే ఇప్పుడు త్రిపులార్ గారు మాట్లాడతారు. మరి స్నేహధర్మం, పొత్తు ధర్మం అనేది జనసేనకేనా, టీడీపీకి లేదా అని అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బయట. దీనికి సమాధానం ఏం చెప్తారు? త్రిపులార్ గారు రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూడాలంటారు? లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మణ్ గారికి, మిగిలిన రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి అందరికీ నా నమస్కారం. అమ్మా టీవీ ప్రేక్షకులకు కూడా. లక్ష్మణ్ గారు, ఈరోజు లేకపోతే మాట్లాడినా, ఏది మాట్లాడినా ఇక్కడ కూటమిలో ఏం విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే అది ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎక్కడైనా ఒక ఇది డిస్టర్బెన్స్ వస్తే ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. అదే విధంగా హోమ్ మినిస్టర్ గారి అనిత గారు కూడా బాధ్యతలు గుర్తు చేస్తూ బాధ్యతను మీరు చేయండి అని చెప్పేసి మంత్రిని ఆయన ఒక హెచ్చరిక చేయడం జరిగింది. అదే విధంగా ఎస్పీ విషయంలో పేకాట ఆడిస్తున్నారని నాకు మెయిల్స్ వస్తున్నాయి, దాన్ని ఏదో పరిశీలించండి హోమ్ మినిస్టర్ కి, డీజీపీ గారికి చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఏదైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని పరిశీలించమని చెప్పడము, దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని, అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి విభేదాలు అని అర్థమా అని వీళ్ళకి. అదేవిధంగా లూలు మహల్లో కూడా కొన్ని ఏదైతే ఇవి ఉన్నాయో దాన్ని ఎత్తి చూపుతూ ఏదైతే నాయకులకి హెచ్చరిక చేయడం జరిగింది. ఇలా అదే విధంగా 2004లో 2005లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో 2180 ఎకరాలు ఎస్సీజెడ్కి లాక్కుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సమస్యలు పంటారు, కొన్ని సమస్యలు వస్తే దాన్ని హెచ్చరిస్తా ఉంటారు. ఆ మంత్రులు రియాక్ట్ అవ్వాలి, ఆ డీజీపీలు రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడము. అదే విధంగా బోండా ఉమా గారు ఏదంటే పొల్యూషన్ వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా ఫ్యాక్టరీలు పెడితే పొల్యూషన్ రాకుండా చేసుకోవాల్సిన పొల్యూషన్ ఫ్యాక్టరీలు పెట్టాలి. నిరుద్యోగం అనేది రూపుమాపాలంటే ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ ముందుకు పోవాలి. అదే దీంట్లో కూడా ప్రజలకి హాని కాకుండా పొల్యూషన్ కూడా అరికట్టాలని ఉప్పాడులో కూడా మత్స్యకారులకు చెప్పాడు.
ఇది మత్స్యకారులకి పొల్యూషన్ ద్వారా ఏదైతే ఫ్యాక్టరీలు వస్తున్నాయో వాటిని ఎంత త్వరలోనే పరిశీలిస్తానని చెప్పేసి వాళ్ళకు కూడా హామీ ఇచ్చాడు. ఇవన్నీ ప్రభుత్వంలో ఎక్కడన్నా మైనస్ జరుగుతా ఉంటే దాన్ని రెక్కి చేసుకొని ప్రభుత్వాలు మంత్రులు హెచ్చరించడము ముందుకు పోవడం అంటే అప్పుడు అది కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ అన్పార్మెంట్స్ మాట్లాడినా, వాళ్ళ అవినీతి చేసినా, వాళ్ళు ఇంకేమి చేసినా నాయకులు 11 సీట్లు ఆ విధంగా సమర్థించాలా? అనిత గారిని సమర్థించాలా? ఎక్కడ లాండర్ ప్రాబ్లం వస్తే హెచ్చరించాడు, అంతేగాని ఆమె సమర్థిస్తే ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ తప్పిదాలు జరుగుతాయి. అదే విధంగా ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని అది హెచ్చరించడము, దాన్ని సరిదిద్దడము ముఖ్యమంత్రి ఇంకొకటి ప్రధానంగా వస్తుంది. ఒకటి ఇప్పుడు ఒక డిఎస్పీ భీమవరం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆరోపణలు వచ్చి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఈయనెందుకు రియాక్ట్ అవ్వాలి? ఆ రియాక్ట్ అయిన విధానం, మీడియా ముందుకు వచ్చిన విధానం ఏ రకంగా వెళ్తుంది మీ కార్యకర్తలకి? అవును లక్ష్మణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు వచ్చినప్పుడు డీజీ మినిస్టర్ కి ఇంటిమేట్ చేశాడు. ఈయన RRR ఏమంటున్నాడు, అతను మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి కాదు అని అడిగాడు. ఇన్వెస్టిగేషన్ లో అతను కరెక్టా లేదా, వచ్చిన కంప్లైంట్స్ కరెక్టా అనేసి ఒక సమస్యని పరిష్కరిస్తారే గాని పవన్ కళ్యాణ్ ని గుడ్డుగా నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంటే ఫిర్యాదులు వచ్చేంత మాత్రం అది కరెక్ట్ అయి ఉండదు. అదే విధంగా RRR కూడా దాన్ని సమర్థించడం అనేది కూడా ఆయన కూడా ఎంతవరకు ఉంటుంది. అందుకని ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఏది ఎవరు ఏదినో వాళ్ళకి న్యాయం జరగాలి. అది RRR లేకపోతే పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది పక్కన పెట్టేది. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ పైన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఏదైతే అనుకుంటారో వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు ప్రభుత్వం ఉందే గాని వీళ్ళు ఏం మాత్రం ఒక గ్యాప్, శ్రీమంత గ్యాప్ కనపడితే ఆయనకి సంబంధం లేకపోయినా ఆయనకి సంబంధం లేకపోయినా వేరే శాఖలను కూడా పట్టించుకుంటున్నందుకు చాలా గ్రేట్ అని వ్యంగ్యంగా మాట్లాడటం మీకు కనిపించలేదా? డిప్యూటీ సీఎం అంటే అన్నిట్లో ఆయనకి శాఖ ఉన్న డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది. ఆ డిప్యూటీ సీఎం అన్ని అది ఏదన్నా ఉంటే కంప్లైంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత వ్యక్తి ఆయనకు బాధ్యత లేకుండా పోవడం ఏంటి? అన్ని శాఖల్లో ఉంటుంది, అన్ని అధికారాల్లో ఉంటాయి. ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించడము, దాన్ని సరైన దానిలో పెట్టడము పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవుతారు, దాన్ని పరిష్కరించే బాధ్యత ఆయన ఉంది. మరి వైసీపీ ఆరోపణలు ఎలా చూడాలంటారు? వైసీపీ ఆరోపణలు నెలకి 150 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారంటూ, కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఈ వార్తలు ఎలా చూడాలంటారు? నిజంగా 150 కోట్లు అందుతున్నాయా మీ పవన్ కళ్యాణ్ గారు? చెప్పారు మద్యంలో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది, అది ఇసుకలో, మద్యంలో, మట్టిలో, మైన్స్ లో, భూముల్లో, దేవాదాయ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందని తవ్వే కొద్దికి అవినీతి బయట వస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని విమర్శించడం అనేది ఇది సిగ్గుచేటు పని. ఇలాంటి ఇప్పుడు దొంగ అనడం ఎంతవరకు కరెక్ట్? అవినీతి చేసి పీకల్లోతో అవినీతిలో మునిగిపోయి 151 సీట్లు 11 సీట్లకు తీసుకొని వచ్చి సరిగా పరిపాలించకుండా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు జైల్లో పెట్టడం, వాళ్ళని అన్పార్మెంట్ చేయడము, ఈ కార్యక్రమాలంతా చేసింది గత ప్రభుత్వం చేసినారు. కాబట్టి ప్రతిపక్షంలో ఈరోజు 11 సీట్లతో నిలబడింది. మళ్ళీ వీళ్ళు పవన్ కళ్యాణ్ 150 కోట్లు అంటే ఈరోజు చూడండి, ఆయన వచ్చే జీతం కూడా తలా 5,000 లెక్కన పీఠాపురంలో పేద విద్యార్థులకు ఇచ్చి ఆయన ఇచ్చేస్తున్నాడు. ప్రతి రూపాయిని రేగల్లి లక్ష్మణ్ కూడా జనసేన పార్టీలో ఉన్నాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్కి ఆయన బాగా అభిమాని. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు తీసినా కొన్ని 100 కోట్లు ఎత్తి పెట్టుకోండొచ్చు. రోజు కూడా ఆయన అప్పుల్లో ఉన్నాడు. ఈ రోజు పార్టీని కూడా నడిపే పరిస్థితుల్లో లేదు ఆయన. అన్ని తెలుసు, కానీ రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్నారే గాని ఇక్కడ ఎక్కడా గాని పవన్ కళ్యాణే గాని అవినీతికి పాల్పడినా
200 కోట్లు వస్తుంది అని 6 నెలలకి. అలాంటి సినిమాను వదులుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు, అవినీతి చేసి ఒక మాట పడాల్సిన అవసరం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లేదు. కానీ ప్రతిపక్షాలు ఏమంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి బురద జల్లుతాడు, కడుక్కునే బాధ్యత మాది కాబట్టి కడుక్కుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఏదో చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఈ రోజు ఏదైనా ఒక మాట చెప్పితే, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే అడవులు పల్లెల్లో రోడ్లు లేకపోతే పంచాయతీ శాఖ మంత్రి అవి వెంటనే వాటికంతా రోడ్లు వేయించడం జరిగింది. చెప్పులు లేకుండా తిరుగుతుంటే సొంత డబ్బులతో పల్లెలకి చెప్పులు పంపించడం జరిగింది. ప్రతి రూపాయిని ఏ విధంగా ఎక్కడ ఖర్చు, ఆయన సొంత డబ్బులు కూడా ఏ విధంగా ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే అది కరెక్ట్ గా ఉంటుందని చెప్పేసి ఈరోజు దాన ధర్మాల్లో గాని అదే విధంగా అధికారాలను గాని ఏ విధంగా చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ విధంగా చేస్తూ ముందుకు పోతున్నారు. కానీ ప్రతిపక్షం విమర్శిస్తాయి, వాళ్ళ బాధ్యత అదే కదా, విమర్శించడం. మంచి జరిగినా చెడ్డ జరిగినా వాళ్ళు ఒకటే, అది విమర్శించడం ఒకటి తప్ప వాళ్ళు కరెక్ట్ గా. వేణుగోపాల్ గారు, నిన్నైతే పవన్ కళ్యాణ్ గారుతో హైడ్రా రంగనాథ్ గారు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో ఆయన 2 గంటల పాటు దాదాపుగా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఏం జరిగింది ఈ భేటీలో అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్ కూడా హైడ్రాని తీసుకురాబోతున్నారా, దానికి కారకులుగా పవన్ కళ్యాణ్ ఏమైనా బీజం వేయబోతున్నారా అనే అనుమానాలు మరి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి, ఏం చెప్తారు? హైడ్రా తీసుకొస్తున్నారా తీసుకురాలేదని కాదు, చర్చలు ఏదో జరిగాయి, అది ప్రభుత్వం బయటకు వదిలినప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. ఏదో ఊహించుకొని ప్రతిపక్షం లేదా ఊహించుకొని మేము చెప్తే అది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రచార శాఖ మంత్రి ద్వారా కానీ గవర్నమెంట్ దాన్ని పట్టుకొని మనం మాట్లాడాలి. ఆయన వచ్చి 2 గంటల చర్చలు చేస్తే మునిగిపోయేది ఏం లేదు. ఊరికే అది హైదరాబాద్ లో ఏదైతే చెరువుల్లో అక్రమ కట్టడాలు అవి ఇచ్చారు కాబట్టి వాటికి హైడ్రాన్ పెట్టుకునేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్రమ మార్గంలో చేయాలని చెప్పి బాధ్యత చేశాడు. కానీ ఇక్కడ చెరువులు అక్రమాలు అనేది కానీ ఇప్పటి వరకు లేదు. ఏ పరిస్థితి ఏం ప్రభుత్వం బయట చెప్పేంత వరకు, ప్రభుత్వం అధికారులు బయట ఏదైనా ఇన్ఫర్మేషన్ బయట వచ్చేంత వరకు మనం దాని గురించి చర్చించడం కరెక్ట్ గా. అంటే రంగనాథ్ గారు తీసుకున్న స్టెప్స్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి పవన్ కళ్యాణ్ గారు ముగ్ధులయ్యారనుకోవచ్చా, పోనీ అందుకని కలిశారనుకోవచ్చా? చెప్పాడా పవన్ కళ్యాణ్ నేను ముక్తులయ్యానని? ముక్తి కాలేదని చెప్పాడా? ముగ్ధులు కాలేదని చెప్పారో లేదో, 2 గంటల పాటు భేటీ అయ్యారు అంటే ఏమనుకోవాలి? అవును సార్ లక్ష్మీనాథ్ గారు, మనం ఊహించుకొని మాట్లాడుకోవడం కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా బురద జల్లేసి కడుక్కో అంటే ఆ విధంగా మీరు కూడా మాట్లాడుతుంట. ఆయన చేసిన వేణుగోపాల్ గారు ఒక మాట చెప్తాను వింటారా? వేణుగోపాల్ గారు ఒక మాట చెప్తా వినండి. రంగనాథ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఇది వాస్తవం. మనకు కనపడుతున్న విజువల్స్ లో ఏం జరిగిందో ఒక జనసేన నేతగా మీకు తెలిసేమో అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్న చేశా. మీరు ఊహించుకుంటే ఎట్లా, నన్ను క్వశ్చన్ అడిగితే ఎట్లా? ఎందుకంటే ఇదే ఊహాగానంతో ఒక్క మాట ఇదే ఊహాగానంతో గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్తే ఒక వీడియో బయటకు వస్తే చిరంజీవి గారు 2 చేతులు పెట్టి ఇలా అంటే దాన్ని ఊహించుకునే కదా, దాన్ని బ్రహ్మాస్త్రంగా యూజ్ చేసుకుని కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధాన్ని ప్రకటించారు. మరి అది ఊహ కాదా? ఎవరన్నా బయటకు వచ్చి చెప్పారా? ఏదైనా ఊహను బట్టే ఉంటుంది కదా, కాదంటారా? సార్ లక్ష్మీనాథ్ గారు ఆ పత్రికల్లో రాసుకునేది, టీవీల్లో మాట్లాడుకునేది దానికి మేము సమాధానం చెప్పంటే మేము చెప్పలేము. ఏదైనా కూడా అధికారికంగా ప్రకటన వచ్చినప్పుడు హైడ్రా గురించి గాని, రంగనాథన్ గురించి గాని, పవన్ కళ్యాణ్ గారి డిసైడ్మెంట్ గురించి గాని మాట్లాడగలుగుతాం. అధికారికంగా లేనప్పుడు క్వశ్చన్ చేసేదా మీరు చేస్తారు, 1,00,000 ప్రతిపక్షాలు చేస్తారు, మీరు చేస్తారు, దానికి జవాబు చెప్పాలి. కానీ ఇక్కడ మా దగ్గర కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మేమేం చెప్తాం? ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం, 1 మినిట్. గూగుల్ సెంటర్ గురించి ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శించాయి? దాన్ని అది గోడాను, దానిలో ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, దానివల్ల ఏం ఉపాధి లేదు, దానివల్ల ఏమి రాష్ట్రానికి ఆదాయం లేదు, కరెంటు వేస్ట్, వాటర్ వేస్ట్, 22,000 కోట్లు సబ్సిడీలు వేస్ట్ అని చెప్పాడు. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? దానికి ఆద్యుడు నేనే, దానికి రాష్ట్రానికి తెచ్చి అని చెప్పి మాట్లాడు. మరి వాళ్ళు మాట్లాడింది కరెక్టా? వైఎస్ఆర్సీపీ నాయకులు, అధ్యక్షుడు మాట్లాడింది కరెక్టా? ఫస్ట్ అధ్యక్షుడు ఏం చెప్తాడు, అధ్యక్షుడు గారు ఇన్ఫర్మేషన్ తీసుకొని టీవీలో వచ్చి మాట్లాడతారు. ఇది లేకుండా ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, దీనికి ఆర్జున్ నేనే,
నేను తీసుకొచ్చింది నేనే అంటాడు. మరి అలా ఉంటాయి. కానీ మేము ఇక్కడ ఏం చెప్తుంటే అవగాహనతో మాట్లాడాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడాలి. ఈరోజు అధికారికంగా ప్రకటన ఉంటే మాట్లాడాలి, కానీ ఇష్టం వచ్చినట్టు మీరు క్వశ్చన్ చేసినారని మేము ఇష్టం వచ్చిన సమాధానం చెప్తే రేపు మేమే దానికి బాధ్యులు అవుతాం. రైట్ వేణుగోపాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు వినబడుతుందా నా వాయిస్ మీకు? అక్షర్ సత్యం గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? రైట్, మళ్ళీ కనెక్ట్ అవుతారు అక్షర్ సత్యం గారు. ఏంటి క్వశ్చన్ ఏదో వేస్తున్నారు లక్ష్మణరావు గారు, ప్లీజ్ అడగండి. లక్ష్మణరావు గారు ఇప్పుడు డేటా సెంటర్ గురించి చెప్తున్నారు కదా, అది కూడా పెద్ద మా నాయకుడు ఏం చెప్పాడో ఒకసారి మీరు తెలుసుకోండి. మేము ఫస్ట్ నుంచి కూడా మేము కూడా అదే చెప్తా ఉన్నాం. డేటా సెంటర్ కి మేము వ్యతిరేకం కాదు, డేటా సెంటర్ తీసుకొచ్చిందే మేము. అదాని డేటా ఆ రోజున ఏదైతే ఎయిర్టెల్ అదాని గ్రూప్ ఇండస్ట్రీ లక్ష్మణరావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. లక్ష్మణరావు గారు ఒకసారి మరి మీరు మీ దగ్గర సిగ్నల్ ఒకసారి సరి చూసుకోండి. మీరు చెప్పండి వేణుగోపాల్ గారు చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి స్వయంగా చెప్పాడు సార్, ఏదైతే గూగుల్ సెంటర్ ఒక గోడౌన్, దానికి ఒక సెక్యూరిటీ ఉంటే చాలు, దానికి 200 మంది కూడా జాబ్స్ ఉండరు, దానికి ఆల్టర్నేట్ గా ఏదైతే ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి, దానికి తీసుకొని వస్తే దానికి ఒక 25,000 మందితో జాబ్స్ పెడితే మనకి రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఏం మాట్లాడేసి చివరికి నిన్న మాజీ ముఖ్యమంత్రి వచ్చి దీనికి అంతా ఆర్జులు మేమే, దీనికి తెచ్చింది మేమే అని వీడియోలు ఫోటోలు చూపించుకుంటూ మాట్లాడితే, అంటే ఇన్ని రోజులు వాళ్ళ నాయకులకి అవగాహన లేకుండా మాట్లాడినారా? అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు, లేదా ప్రభు అప్పుడు పార్టీ ఏం చెప్పబోతారు, అది శానంగా మాట్లాడాలి కదా. ఐటీ శాఖ మంత్రి లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటే వేణుగోపాల్ గారు అవగాహన ఏడుంది? వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను. సత్యం గారు కనెక్ట్ అయ్యారు. అక్షర సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి, మీకు ప్యానెల్ పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అక్షర్ సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దూకుడునైతే కొనసాగిస్తున్నారు, తగ్గేదే లేదంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తను ఏదైతే అనుకున్నారో దాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారని. కానీ కూటమిలో ఉన్న టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఒక రకంగా బాహాటంగా ప్రశ్నించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? సార్ నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు అయితే దూకుడికి ఏమి వెళ్తలేదండి. దూకుడికి వెళ్తే అడ్మినిస్ట్రేషన్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళు ఇంకా గట్టిగా రియాక్ట్ అవుతారు. అయినా ఒక పక్కన పుట్టు ధర్మాన్ని కొనసాగిస్తూనే ఇంకొక పక్కన తన పార్టీ ధర్మం అయినా తన పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు నిలబెట్టడం కోసం అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నారు. అదేదో ప్యాకాట మీదే ప్రశ్నించారు అని తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇది ప్రతిస్పందించాల్సిన లేదా భుజాలు తడుకోవాల్సిన అవసరంలే. ఆయన లూలు అయితే ల్యాండ్ అలాట్మెంట్ లో కానీ లేదా ఏ సమస్య వచ్చినా గతంలో టీటీడీలో వచ్చిన సమస్య వచ్చిన తొక్కిస్లాట్ లో జరిగిన సమస్య కానీ లేదా హోంశాఖలో వచ్చిన సమస్య కానీ అన్నిటి మీద ఎప్పటికప్పుడు ఆయన లేదు ఉప్పాడ విషయంలో కానీ ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే వస్తున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే వస్తున్నారు. అయితే మరి ఆ రఘురామరాజు గారు కానీ లేదా మిగిలిన వాళ్ళు కానీ మరి ఆ రఘురామరాజు గారికి వాళ్ళకి ఏమన్నా వాటా ఉందో లేదా నడిపి వీడియోలో తెలియదు, కానీ అతను ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం చూసి జనాలకి ఏంటంటే ఆయనకి కానీ ఏమైనా వాటా ఉందామో అందుకనే రెస్పాండ్ అయ్యారు, ఆ ఆఫీసర్ ని సమర్థించుకుని వస్తున్నారనే జనాలకి ఆరోపణలు ఉన్నాయండి. అంటే అక్షర్ సత్యం గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఇమీడియట్లీగా తాను రియాక్ట్ కాకుండా తను ఏదైతే రియాక్ట్ అయ్యారో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని ఒకటైతే సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారితో ఆయన ఎందుకు భేటీ అయ్యారంటే పలు విషయాలు అందరికీ అనేక అనుమానాలు లేవనెత్తున్నాయి. హైడ్రా ఏపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఒక జర్నలిస్ట్గా చెప్పండి మీరు.
సార్ హైడ్రా రంగనాథ్ గారి రంగనాథ్ గారు వచ్చి కలిసింది నేను మామూలుగా ఏదో గౌరవప్రదంగానే వచ్చి కలిశారని అనుకుంటున్నాను. హైడ్రా ఒకవేళ ఏపీలోకి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉంటుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి వేరు, పట్టణాభివృద్ధి వేరండి. రైట్. సో దానికి దీనికి లింక్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి రెస్పాండ్ అయ్యే సమస్యలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ప్యాకాట్ అనేది లేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చిందా తర్వాత నేను గతంలో కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అయితే ఆయన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొత్తులో ఉండి విమర్శించకూడదు అని కొంత సహనం వహించాలని 16 నెలలు సహనం వహించారు. అప్పటికి కూడా తేరుకోకపోతుంటే ఖచ్చితంగా స్పందించారు. నేను అవసరమైతే ప్రజల పక్షానే ఉంటాను కానీ నేను రాజీ పడను, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడినాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నాయి, మరింత రెస్పాండ్ అవ్వాలని ప్రజలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కోరుకుంటున్నారు. ఎస్, లక్ష్మణ్ రావు గారు అయితే అంటున్నారు, ఏమంటున్నారంటే ఏదో రేపొద్దున ఒకవేళ ఆయన ప్రజల ముందుకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏం చేశారు మీ ప్రభుత్వం అని చెప్తే నేను అది ప్రశ్నించాను అని 4 ఏదో చెప్పడానికి తూతూ మంత్రంగా, కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి అలాంటి చిత్తశుద్ధి ఏమీ లేదని లక్ష్మణ్ రావు గారు అంటున్నారు. ఎట్ట చూడాలి? తూతూ మంత్రం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్యాకాట్ ఇది మా జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి ప్యాకాట్ ఉక్కు పాదంతో అని చేశారు. లాండ్ ఆర్డర్ సార్ పర్ఫెక్ట్ గా నిర్వహించారు. ఇప్పుడు చేయటం లేదు. పవన్ కళ్యాణ్ ఏదో తూతూ మంత్రంగా అంటున్నాడని అనొచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఏ రోజునైనా భీమారం ఉన్న ప్యాకాట్లు ఏమన్నా రద్దు చేసిందా, లేదా అణిచివేసిందా, లేదా కొడాలు నాని చేసినా అదేంటది క్యాషియో అట్లా ఏమైనా రద్దు చేసిందా, లేదా భవిష్యత్తులో చేయని ప్రకటించిందా? తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుని లక్ష్మణ్ రావు గారు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించారో తెలియదు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించున్నారా తెలియదు. పాప లక్ష్మణ్ రావు గారు మనసు అంతా జనసేన దగ్గర ఉంది, పార్టీ ఏమో వైసీపీలో ఉన్నారు. ఆయన ఏ పని చేసినా చిత్తశుద్ధిగా చేయడం అలవాటు తప్ప పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి తూతు మంత్రంగా చేసేది లేదండి. రైట్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరింత బలంగా 15 సంవత్సరాల పాటు ఉండగలుగుతుందా, లేదంటే టీడీపీ నాయకులు ఈ రకంగా రోజుకొకరు బయటకు వచ్చి మాట్లాడితే దానికి బీటలు వారే అవకాశం ఉందంటారా? సార్ ఒకటండి, ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం క్వైట్ ఆపోజిట్ భావజాలు ఉన్న పార్టీలండి. రైట్. రెండోది టీడీపీ తెలుగుదేశం మద్దతుదారులు జనసేన మద్దతుదారులు ప్రధానమైన సామాజిక వైరాలు ఉన్నాయండి. కుటుంబ వైరాలు, కుల వైరాలు కానీ, లేదా కుల కక్షలు కానీ, సామాజిక వైరాలు కానీ ఉన్నాయి. అలాగే ఈ తెలుగుదేశానికి ప్రభుత్వాన్ని లేదా దశాబ్దాలుగా తెలుగుదేశం వైసీపీ లేదా ఆ 2 కుటుంబాలైనా పాలిస్తున్న వాళ్ళకి వ్యతిరేకదారులంతా జనసేన మద్దతుదారులు. వీళ్ళిద్దరిని కూటముగా కట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారు సాధించిన మొట్టమొదటి విజయం. కమ్మ సామాజిక వర్గం కాపులను కలపడంలో కానీ అటువంటి ప్రభుత్వాలు కలిసిన సామాజిక వర్గాలు కలిపి కూటమిగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయండి. మరో సమస్య ఏంటంటే టీడీపీ ఏమనుకుంటుందంటే జనసేన పార్టీ మా బానిస పార్టీ, మా కాళ్ళ కింద ఉండాలని అనుకుంటుంటుంది. సహజం అది. జనసేన అని అనుకుంటుందంటే అరే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయిన వ్యక్తి డిప్యూటీ సీఎం తో సరిపెట్టుకున్నాడు, మమ్మల్ని తొక్కేస్తున్నారని జనసేన అనుకుంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో చిన్న సమస్యలు రావడం సహజము. వచ్చినప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేస్తూ ఉండాలి, తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తూ ఉండాలి. అయితే జనసేన పార్టీ నుంచే కంట్రోల్స్ ఉంటున్నాయి కానీ తెలుగుదేశం నుంచి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కంట్రోల్ చేయటం లేదు. గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీని టీడీపీ వాళ్ళు పాదాలను తొక్కేస్తున్నారని అభిప్రాయం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు పొత్తుంటది, లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం ఉందండి. రైట్. మళ్ళీ వస్తాను, మీరు కాసేపు అలాగే ఉండండి. కంక్లూడ్ చేయండి లక్ష్మణ్ రావు గారు, కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, నేను అనేది ఏంటంటే డేటా సెంటర్ గురించి అన్నారు కాబట్టి ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడుతున్నాను. డేటా సెంటర్ని మేము వ్యతిరేకించట్లా, ఇప్పుడు కూడా వ్యతిరేకించట్లా. డేటా సెంటర్ రావాలి, కానీ డేటా సెంటర్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తుంది అన్నది అబద్ధం, తప్పు. వాళ్ళే చెప్పారు 87,500 కోట్ల పెట్టుబడులతో కేవలం డైరెక్ట్ గా 200 ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాశారు. అలాగే ఎంఏఓలు ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండ్ ఆఫ్ ఇది ఉంటుందో దానిలో కూడా అగ్రిమెంట్లు కూడా 200 ఉద్యోగాలు వస్తాయని పెట్టారు. ఎందుకంటే డేటా సెంటర్ అంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఐటీ ప్రొఫెషనల్ కాదు, లేదంటే అక్కడ ఏమైనా అనేకమైనటువంటి ఐటీ సంబంధించిన ఏ టెక్నాలజీ సంబంధించిన రావు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి డేటా సెంటర్ ఏంటంటే ఏఐకి సంబంధించిన డేటా సెంటరు.
ఏఐకి సంబంధించిన డేటా సెంటర్ అంటే అది ఇప్పుడు మనం ఎలాగైతే గూగుల్ వాడుతూ ఉన్నాము, క్రోమ్ వాడుతూ ఉన్నాం, మైక్రోసాఫ్ట్ ఎలాగైతే వాడుతూ ఉన్నాం, దాన్ని ఇన్బిల్ట్ అయినటువంటి అంటే ఆ స్టోరేజ్ ఇప్పుడు మనం ఈ జూమ్ కాల్ లో మాట్లాడే విధానం కానీ పెట్టింది కూడా అదంతా స్టోరేజ్ అవ్వడానికి పెట్టిన గోడమ అది. ఆ గోడమలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. ఏదైనా సరే మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా సరే ఇప్పుడు అన్నదేంటంటే లక్ష్మీనాథ్ గారు ఆ రోజున మేము చేసుకున్న ఒప్పందం ఏంటంటే 28,000 పెట్టుబడులు అన్నారు. డేటా సెంటర్ ఆదాని దీంతో తెస్తే ఆదాని గత మేము చెప్పాం ఓన్లీ మీరు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు రావు. ఆ రోజున 1,247 ఉద్యోగాలే 1,247 ఉద్యోగాలకి వస్తాయని చెప్తే మేమేమన్నాం అనుబంధ విభాగాలుగా చేయాలి. అంటే ఒక ఐటీ హబ్, అలాగే రీక్రియేషన్ సెంటర్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇలాగా మనం తీసుకొస్తే ఒక ఐటీ హబ్ ద్వారా 2,200 ఉద్యోగాలు వస్తాయి. రీక్రియేషన్ ద్వారా మరొక 500-1000 ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరొక 1,000-1,500 2,000 ఉద్యోగాలు వస్తాయి. మొత్తం కలిపి 25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజున క్రిస్టల్ క్లియర్ గా మనం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో MOU మేము పొందుపరిచాం. ఈ రోజున పొందుపరచిన వీళ్ళేం చెప్తారు ఓన్లీ డేటా సెంటర్ కి ఉద్యోగాలు వస్తున్నాయి, దానికి వ్యతిరేకం మేము. అంతేగాని డేటా సెంటర్ వచ్చిందని వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన డేటా సెంటరే ఇది. ఆదాని గారు ఏదైతే ఆ రోజున మనం 190 ఎకరాలు ఇచ్చామో, ఇక్కడ మధురవాడలో ఇచ్చినటువంటి 190 ఎకరాలు, ఒక ఎకరాకి ₹1 కోటి చొప్పున మనం తీసుకున్నాం. ఆ రోజున ఈ 300 మెగావాట్ల సామర్థ్య గల డేటా సెంటర్ కి ఆ రోజున అనుమతులే. ఇంతవరకు ఇటుక పెట్ట కూడా ఇలా భూములు అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడేం చేస్తారంటే కొత్తగా రాడాన్ అని చెప్పి, సెఫీ అని చెప్పి, అలాగే ఈ గూగుల్ అని చెప్పి ఈ ముగ్గురు టైఅప్ ఎయిర్టెల్, ఆధార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వీళ్ళు ఏం చేశారంటే సింగపూర్ నుంచి ఒక లెటర్ రాశారు మొన్ననే రీసెంట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాస్తే ఏమని అన్నారు, అయ్యా మీరు ఇచ్చిన 22,000 కోట్లు కానీ, పరిహారంగా ఇచ్చినటువంటి 22,000 కోట్లు కానీ, అక్కడ ఇచ్చినటువంటి 500 ఎకరాలు కానీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంది గూగుల్? ఆదాని గారి మీద ఈ 500 ఎకరాలు ఆ 22,000 కోట్ల రూపాయలు కూడా ఆయనకే చెల్లాలి, ఆయనకి అగ్రిమెంట్ అయిందని చెప్పారు. మీరు గూగుల్ అని ఎలా చెప్తారు? గూగుల్ అనేది జస్ట్ బ్యానర్ మాత్రమే, జస్ట్ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి బ్యానర్ మాత్రమే. ఆదాని డేటా సెంటర్ కదా, వారు 87,500 కోట్లు ఖర్చు పెట్టింది కూడా ఆదాని గారికి ఖర్చు పెడతా ఉన్నారు, గూగుల్ కాదు. అది ముందు తెలుసుకోండి మీరు. డేటా సెంటర్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కాదు. ఆ రోజున హైదరాబాద్ లో మీరు చెప్తారే ఐటీ సిటీ కట్టారు, సైబరాబాద్ అయింది, అది డేటా సెంటర్ కాదు, అది ఐటీ విప్లవం. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ వచ్చింది కానీ ఒకరికి మించి ఒకరు వస్తుంటారు. డేటా సెంటర్ కి సాఫ్ట్వేర్ కంపెనీలకి ముందు తేడా తెలుసుకోవాలి. పార్టీ అధికార ప్రతినిధులు, టీడీపీ అధికార ప్రతినిధులైనా మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము డేటా సెంటర్ కి వ్యతిరేకం కాదు, అది మేము తీసుకొచ్చిందే. దానికి మేము ఎందుకు వ్యతిరేకం అవుతాం? కానీ ప్రజలు మోసం చేయొద్దు. 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, 2,00,000 ఉద్యోగాలు వస్తాయి, 3,00,000 ఉద్యోగాలు వస్తాయి, 20,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం తప్పు. రైట్, టాపిక్ మీద అయితే కంక్లూడ్ చేయండి. అంటే కూటమిలో ఉన్న టీడీపీ జనసేన విడిపోవాలని వైసీపీ కోరుకోవట్లేదా? మీరు డిబేట్ స్టార్టింగ్ లో చెప్పారు మాకు అట్లాంటి ఏ ఉద్దేశాలు లేవని, అది వాస్తవమా? నిజంగా టీడీపీ జనసేన విడిపోకూడదని మీరు కోరుకుంటున్నారా? డెఫినెట్ గా లక్ష్మీనాథ్ గారు 100కు 1000% కూడా నేను చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం కానీ, ప్రేమానురాగాలు కానీ, అనుబంధాలు కానీ ఏవి కూడా విడిపోకుండా ఉండాలని చెప్పి మేము ఈ కోటి దేవుళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అంత దేవుళ్ళకి లక్ష్మణరావు గారు అలా కాదు, కానీ నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుందేమో. లేదు సార్, ఇది నిజాలే, ఎందుకంటే పక్క జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఎలాగైతే ఒంటరికి వెళ్ళి పోటీ చేసి 11 సీట్లు వచ్చి మీరు హేళన చేశారో, అదే ఒంటరిగా 2029లో పోటీ చేసి ఇదే 11 సీట్లు మీకు వస్తాయా లేదా ఒక సీట్కే కన్ఫర్మ్ అవుతారో గుర్తుపెట్టుకోండి. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకున్నటువంటి నేను ఈ పార్టీలో ఉన్నాను, ఈ పార్టీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసు ఆలోచన, రాష్ట్ర ప్రజలకు ఆలోచన విధానం బట్టి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా
కూటమి పార్టీ నుంచి ఎలా నమ్ముతాం లక్ష్మణరావు గారు? మీరు కరెక్ట్ గా ఎన్నికలకి 2 నెలల ముందు లక్ష్మణరావు గారు ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన చోట తిట్టకుండా తిట్టారు, వైసీపీని తిట్టిన చోట తిట్టకుండా తిట్టారు. కరెక్ట్ గా 2 నెలల ముందు కండువా మార్చేశారు వైసీపీ వస్తుంది అనుకుని. మరి ఈ రోజున అదే విధంగా మీరు కొనసాగుతారని నమ్మకం ఎలా ఉంటుంది? అంటే మీరే కాదు, ప్రతి రాజకీయ నాయకులు కండువాలు మార్చేస్తున్నారు కదా సార్. రాజకీయాల్లో సర్వసాధారణ సార్, ఒక్క నిమిషం సార్. నేను అనేది ఏంటంటే ఇక్కడ గతంలో నేను జనసేన పార్టీలు ఉన్నప్పుడు కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి, మీరు కావాలంటే ప్రెస్ మీట్లు తీయొచ్చు, డిబేట్లు కూడా చెప్పా. కూటమి ప్రభుత్వానికి 166 సీట్లు వస్తాయి, పక్కా రాసి పెట్టుకున్నానని చెప్పాను నేను. 166 సీట్లు వస్తాయని చెప్పిన స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చా. ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరా, పవన్ కళ్యాణ్ ఎవరా, నారా లోకేష్ గారు స్టేట్మెంట్ ఎవరా కావాలని బట్టి తీయచ్చు. నా స్టేట్మెంట్, నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీకు వాట్సాప్ చేస్తా, కావాలంటే మీరు డిస్ప్లే చేయొచ్చు. నేను ఎక్కడెక్కడ ఇచ్చానో, ఎక్కడ ఏ సందర్భంలో నేను మాట్లాడిన ఆ యొక్క వీడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఎలా తెలుసు మీకు? ఎలా తెలిసింది మీకు సార్? ఇక్కడ అన్ని ఎప్పుడైతే బీజేపీ పార్టీతో టైఅప్ అయ్యింది జనసేన, బీజేపీ, అలా ఈవెన్ టీడీపీ వాళ్ళు ఇదయ్యారో, జగన్మోహన్ రెడ్డి గారిని వాడించలేమని భయం వచ్చింది కాబట్టి ముగ్గురికి అలాగే. అవునండి, మరి మీరు కూడా బీజేపీతో అంటకాగుతున్నారు కదా. కేంద్రంలో ఉన్న ప్రతిసారి వెళ్ళి ఓట్లేసేది బీజేపీ, ఎవరు చెప్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీరు మాత్రం బీజేపీతో అంటకాగట్లేదా? వినండి సార్, నేను అదే అన్నా. ఇక్కడ ఏంటంటే ముగ్గురం కలిసాం, అయినా గెలుస్తామని నమ్మకాలు లేవు, ఓటమికి వచ్చినా నమ్మకాలు లేవు. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కష్టం. ఆయన చేసిన పరిపాలనని మనం ముగ్గురు కలిసిన 10 పార్టీలు వచ్చినా 100 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని మనం కొట్టలేమని చెప్పి 2-3 నెలలు ఢిల్లీలో కూర్చున్నటువంటి నారా లోకేష్ గారిని తీసుకొచ్చి పిల్లకొట్టుకొని జాడిస్తే ఏం చెప్తాడు ఆయన తెలుసు ఏం జరిగిందో అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 60 రోజులు 51 రోజులు ఆ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి చర్చలు, ఆయన కలిసినటువంటి మనుషులు, ఆయన చేసినటువంటి మనీ లాబింగ్ ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడు, నారా లోకేష్ గారిని తీసుకొచ్చి చర్చలో డిబేట్ లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. ఓకే, మీరు ఆరోపించిన అన్ని అర్థమైతున్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేస్తారు. రేఖ లక్ష్మణరావు గారు కరెక్ట్ గా చెప్పారో కాదో మీరైతే సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. నేను ఇక్కడ ఒకటే చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడంలో తప్పు లేదు, ప్రశ్నించారు, అడుగుతూ ఉన్నారు, మంచిది. అడగొద్దని మేము అన్నట్లా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే పెట్టిన పార్టీ ప్రశ్నించడం కోసం పెట్టారు కాబట్టి. అసలు పవన్ అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి విషయం మీద ప్రశ్నిస్తా అన్నాడు, ప్రశ్నిస్తాడు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అధికారం అన్నాడు. రావాలని ఒక ఉత్సుకత, ఒక అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న అందరూ వచ్చారు. తర్వాత ఈ సనాతన ధర్మాలంతా ఎవరికాడ వెళ్ళిపోయాడు, పట్టపంచులు వెళ్ళిపోయారు. సార్ ఒక ఐడియాలజీ ఉంటుంది సార్. ఏం చేద్దాం మరి ఒక్కొక్కరికి ఏమో రాజకీయ చతుర్థి ఉంటుంది. మరి సనాతన ధర్మం అనరు, మాట్లాడరు, ఏం మాట్లాడరు. కానీ సనాతన ధర్మం ఉండే వాళ్ళతో అంటకాగుతారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగా ఉండరు కదా అని అంటున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? సార్ బీజేపీ పార్టీ ఇప్పుడు 3 సార్లు అధికారంలోకి వచ్చింది చూసారా? ఏ రోజు సనాతన ధర్మం ఎత్తుకోవాలా? జై శ్రీరామ్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేసినా, దేశవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థతో ప్రచారం చేయించినా ఏ రోజు కూడా బీజేపీ పార్టీ సనాతన ధర్మం కోసం నిలబడతామని మాట్లాడాల. కావాలంటే మీరు రికార్డులు తీయచ్చు. వాళ్ళకన్నా గొప్ప తప్పంటారా? ఇప్పుడు అది సనాతన ధర్మం ప్రకారం నిలబడతాం తప్పంటారా? వాళ్ళకి తెలీదా రాజకీయాలు చేయడం? సార్ ఇవి కులాలకి మతాలకి మధ్య రాజకీయాలు చేయడానికి పార్టీ ఎందుకన్నా? నువ్వు కుల నాయకులు అయితే కుల సంఘం పెట్టుకో, మతాన్ని ఉద్ధరించాలనుకున్నప్పుడు కాదండి. సనాతన ధర్మం అంటే అదేనా తప్పు పదమా? అదేమైనా బూతు పదమా? సనాతన ధర్మానికి నిలబడితే తప్ప? వినాలి సార్. కుల సంఘం అయితే కుల సంఘం పెట్టుకోవాలి కుల నాయకుడిగా. మతాన్ని రక్షించాలన్నప్పుడు మత సంఘం పెట్టుకో. రాజకీయం ఏంటంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ సమానంగా చూడగలిగిన వాడే రాజకీయ నాయకుడు. ఎస్ రైట్. దీనికి సమాధానం ఆయన చెప్తారు. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సమయం తక్కువ ఉంది. ఎస్ ఒక మాట సార్, ఒక మాట సార్ లక్ష్మణ్ చెప్పండి. ఈ రోజు రైట్, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. సార్ లక్ష్మణాది గారు
రేవలి లక్ష్మణ్ గారు ఏం చెప్తున్నాడంటే జగన్ లాంటి పరిపాలన, జగన్ లాంటి ప్రభుత్వ పరిపాలన చూసి అందరూ చూసి నేర్చుకోవాలంట. అంత శక్తి సామర్థ్యాలు కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేసుకోమని చెప్పేసి వదిలేసి ఏ స్థాయికి దిగజారిపోయారో చూసాం. మళ్ళీ వీళ్ళు కులాల గురించి పదకొండు సీట్లు మాకు రావాలి. లక్ష్మణ్ మాట్లాడినావు ఇక్కడ. వాళ్ళు అవినీతిని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారని కదా బాధతోనే కదా మా ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళు, మా స్థానిక నాయకులు ఎంపీటీసీలో మా ప్రెసిడెంట్ మా పార్టీకి దెబ్బేశారు కొంతమంది. వాళ్ళు స్థానికంగా దాని ప్రచారం చేస్తారు. ఒక రూపాయి తినట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కి నేరుగా ఎస్ లక్ష్మణరావు గారు, ఎస్ ఆయన మాట్లాడినండి, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. సమయం అయిపోయింది. ఆయన సమయంలో కూడా మీరు మాట్లాడద్దు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఎస్ ఆయన చెప్పనివ్వండి. మీరు చెప్పారు కదా, ఆయన కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు ప్లీజ్. కొంచెం సమయం పాటించండి రేఖ గారు. ఎస్ లక్ష్మణ్ బాగా ఆవేశంలో ఉన్నాడు. మేము 27 ఏళ్ళు ఆడనే పనిచేసాం. మాకు తెలుసు వాళ్ళ టాలెంట్ ఏందనేది. ఈయన 6 నెలలు సంవత్సరం అయితే పార్టీలోకి వచ్చి వాళ్ళ టాలెంట్ అంతా మేము చూసాం. వాళ్ళు ఏ విధంగా అవసరానికి వాడుకుంటారు, ఏ విధంగా మాట్లాడిస్తారు, ఏ విధంగా ఉద్ధరిస్తామంటారు, ఏ విధంగా ఇప్పుడు 2.0 ఉద్ధరిస్తారంట కార్యకర్తలని. 1.0 కార్యకర్తలను ఉద్ధరించలేదు, ప్రజలు ఉద్ధరించాను. ఇప్పుడు 2.0 కార్యకర్తలను ఉద్ధరిస్తాను అనేది. కాబట్టి 2.0కి పాపం రేవలి లక్ష్మణ్ పాపం 2.0లో మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు నా వాయిస్ కూడా ఆయన తీసుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడేయండి. ఇట్లా అరిచి మూల కూర్చో చూసాం. ఏదో ఉద్ధరించేస్తారు ప్రజల్ని, కార్యకర్తల్ని అని. అవంతా ఏం జరగవు అక్కడ. ఒకటి జరుగుతుంది. వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటారే కానీ నీకేం కావాలో వాళ్ళు చేయరు. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అది కాదు, స్వతంత్రం ఉంది, మాట్లాడచ్చు. మనం ఏది కావాలన్నా ఒక ఇది తప్పు, ఇది కరెక్ట్. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అధికారంలో పాలు పంచుకొని ఉన్నా కూడా అధికారులను గాని మంత్రులను గాని ప్రశ్నిస్తున్నాడంటే ఎంత స్వతంత్రం హక్కు ఉందో దాన్ని చూడాలి. అదే గత ప్రభుత్వంలో ఎవరైనా ఎమ్మెల్యే గాని ఎంపీలు గాని అధికారులు గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఇంకా వాళ్ళు కథం, వాళ్ళకి ఇంటికి కొడేస్తారు, వాళ్ళు కనపడరు. వాళ్ళకి ఏదైతే పదవులు ఉంటాయో ఆ పదవులు తీయేస్తారు, వాళ్ళు జీరో చేస్తారు. అట్లా ఆ పార్టీకి ఈ పార్టీకి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇక్కడ స్వతంత్రం ఉంది, అక్కడ స్వతంత్రం లేదు. వాళ్ళు చెప్పింది మనం చేయాలి కానీ మనకు మాట్లాడే హక్కు లేదు. ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తేనే అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి అధికారంలో ఉండి అధికారులను ప్రశ్నిస్తున్నాడు, మంత్రులను ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది తప్పు అంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ చెప్పగల స్వతంత్రం ఉంది అక్కడ లేదే. రైట్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు, సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఈ రోజు వీళ్ళు ఎంత గింజుకున్నా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తాయి. ఒకటి మాకు కావాల్సింది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ మేలు కోసం దేని త్యాగాలకైనా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు త్యాగం చేయడానికి. వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని గింజుకున్నా, ఎన్ని చేసినా వీళ్ళకి అవకాశం అంటూ రాదు. వీళ్ళు ఏదో ఒక విధంగా ఆ రోజు ఏదైతే ప్రతి జిల్లాలోనూ ఒక ఏదో ప్రోగ్రామ్స్ చేశారు సార్, మర్చిపోయాను దాన్ని. ఎలక్షన్ ముందు ఆ ప్రోగ్రామ్ చేసి ఇదో వచ్చేసింది, మా జనాల స్పందన వచ్చేసింది, 175 కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అని చెప్పేసి ఆ రోజు సభలు జరిపారు. గడప గడపకు వైసీపీ మీరు అనేది? గడప గడపకు వైసీపీ, గడప గడపకు వైసీపీయా? లాస్ట్ ఎలక్షన్ టైమ్ లో పెట్టారు సార్. రైట్ కంటిన్యూ చేయండి. రేవల్ లక్ష్మణ్ చెప్పాలి లాస్ట్ మినిట్ లో. ఇప్పుడు ఆయన అప్డేట్ లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఏది రేవల్ లక్ష్మణ్ పెట్టింది? జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో కార్యక్రమం పెట్టాడు ఎలక్షన్ ముందు. సిద్ధం సభలు అంటే సిద్ధం సభలు జరిపారు. ఆ జనాన్ని చూసి ఇంకా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు సీట్ లేదనే వార్నింగ్లు పంపించారు. తీరా చూస్తే ఏమైందో పరిస్థితి చూసాం. అట్లా ఊరికే ఏదన్నా తప్పు ఉంటే ఖచ్చితంగా అడగాలి.
చొక్కాయి పట్టుకోడు కానీ క్వశ్చన్ చేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు కదా, ప్రతిపక్షాలు కూడా అడగాలి కాదని చెప్పలా. దాన్ని వదిలేసి ఎంతసేపు రాజకీయ వాళ్ళ అవకాశం కోసం రాజకీయాలు మాట్లాడుకొని విమర్శలు చేసేది కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడ సమర్థించాలో సమర్థిస్తున్నాడు. అది ప్రతిపక్షం చేయాల్సిన పని ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు వేణుగోపాల్ గారు, ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేన మధ్య అయితే కొంత డైలాగ్ వారు నడుస్తున్నప్పటికీ అది కేవలం టీ కప్లో తుఫాను మాదిరిగానే ఉంటుంది తప్పితే కూటమి విచ్ఛిన్నమైనంత సీరైతే ఉండదని చెప్పి జనసేన టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారో అది కేవలం తూతూ మంత్రంగానే ప్రశ్నిస్తున్నారు తప్ప రేపొద్దున బయటకు వస్తే తనేదో చెప్పుకుంటానికి ఉంటుందని. కానీ పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి లేదంటూ వైసీపీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే తను అనుకున్న విధంగా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఎవరేమో అనుకున్నప్పటికీ ఆయనకు వచ్చిన ఏదైనా ఆయన దృష్టికి వచ్చిన దేనైనా సమస్యని పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నట్టుగా మనకైతే కూడా తెలుస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ బంధం అదేవిధంగా కొనసాగుతుందా లేదంటే వైసీపీ కోరుకుంటున్నట్లుగా బేటలు వారుతుందా అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.